అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. కొత్తగా మా ఛానల్ చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దుర్గాదేవి నవరాత్రులు మన అనంతపురంలో 3వ రోజు, 4వ రోజు మరియు 5వ రోజు, 3rd డే, 4th డే అండ్ 5th డే కలిపి మీకు ఒకటే వీడియోలు అయితే పెడుతున్నానండి. రెగ్యులర్గా తీస్తున్నాను కదా మీకు వీడియోస్. ఓల్డ్ టౌన్లో ఉన్న అమ్మవారిశాల మరియు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉమానగర్ అండ్ కొత్తూరు అమ్మవారిశాలలో ఉన్న అలంకరణ అంతా కూడా మీకు చూపిస్తున్నా. అలాగే మన అనంతపురంలో కూడా చాలా చోట అయితే కూడా అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారండి, కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను ఈరోజు 80 feet రోడ్ అయితే చూశాను, అక్కడ కూడా పెట్టారు. మనకు క్రిస్టియన్ స్కూల్కి ఆపోజిట్ 80 feet రోడ్లో కూడా అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం అయితే కవర్ చేశాను అండి. వినాయకుని విగ్రహాలు ఎట్లా ఏర్పాటు అయితే చేశారు మండపాలు, అలాగా అమ్మవారివి కూడా పెట్టారండి అనంతపురంలో. సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియగా నేను కవర్ అయితే చేయలేదు. ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా నేను తీస్తాను వీడియోస్. బల్లార్ రోడ్లో ఉన్న దుర్గమ్మ గుడి మరియు నడివంగ దగ్గర ఉన్న గంగా భవాని గుడి, 5th రోడ్లో కూడా మనకు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉన్నారు. అలాగే వచ్చేసి పెద్దమ్మ గుడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాతూరులో ఉన్న పెద్దమ్మ గుడి మరియు నల్లలమ్మ గుడి, ఇవన్నీ కూడా డెకరేషన్ చేశారండి. అలాగే సూర్యనగర్లో ఉన్న అమ్మవారి గుడి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే డెకరేషన్ చేసేటివి అంతా కూడా నేను వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తానండి. 6th or 7th డే కానీ వీడియో తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు తోలుబొమ్మలాట చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గంగా భవాని గుడి, నడిమంగ దగ్గర ఉన్న గంగా భవాని గుడిలో అయితే ఏర్పాటు చేశారు. పప్పెట్ షో అంటారు కదా, తోలుబొమ్మలాట. యూట్యూబ్ అన్నా ఏం పేరన్నా? సన్నీ సాయి. పక్కన ఏం లేవా? సన్నీ డాష్ ఏం లేవా? చూడు కొట్టు సన్నీ సాయి సాయి. కానీ దూరం నుంచి చూస్తే బాగా వస్తాయి. అదిగో సై చూడు, అన్ని ఛానల్ కనిపిస్తున్నాయా? ఒక్క సెకండ్ అయిపోయాను. నన్ను చూసి కాకపోయినా లోకము కోసమైనా ప్రతిభిక్ష పెట్టుకుని అడుగుతుంటే అప్పుడు వెంటనే ప్రతిభిక్ష పెట్టమనండి. లక్ష్మీదేవితో నీ వల్ల నాకు ఇంత పరిస్థితి వచ్చిందమ్మా, కాబట్టి నీవు కూడా జన్మ జన్మలకు పరామర్శించకూడదాకా లక్ష్మీదేవికి శాపం పెట్టుకున్నాడు. అందుకే ఆమె పెట్టిన శాప ప్రభావం చేత
జన్మ జన్మలకు లక్ష్మీదేవి బాధను అనుభవించి సీతగా జన్మించినటువంటి ఆమెకు రావణాసుడు బలాత్కారం చేశాడు. ద్రౌపదిగా జన్మించినటువంటి ఆమెకు ఓకే, ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్ దేవీ నవరాత్రుల గురించి 3rd, 4th, 5th డే. మరో వీడియోతో మరి కలిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.